Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం ఒక మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడదాం. ఇది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ ప్రెడిక్షన్ అన్నమాట. సో ఈ డేటా సెట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కమెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ఒక బేస్ మోడల్గా నేను క్రియేట్ చేశాను. ఇది ఒక పార్ట్ 1 అనుకోండి. ఒకవేళ మీకు ఇక్కడి వరకు సరిపోద్ది అనుకుంటే ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి. అంటే మీకు ఇప్పటికే నేను చాలా ప్రాజెక్ట్స్ చెప్పున్నాను అండ్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఫీచర్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, వీటి గురించి చాలా వరకు మాట్లాడినాను. సో ఇది ఒక బేస్ మోడల్గా నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఫర్దర్గా మీకు లేదు మాకు అవన్నీ చెప్పండి, ఫీచర్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, మోడల్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి, అండ్ ఇదే ప్రాజెక్ట్ని మళ్ళీ డిప్లాయ్ చేసి మొన్న చేస్తాను. సో అది మీ ఒపీనియన్. సో అదైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ కమెంట్ చేసే ముందు ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ కావాలంటే ఇది మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తే మాత్రం అది నాకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో దట్ నేను ఫర్దర్గా ఈ పార్ట్స్ అనేవి నెక్స్ట్ పార్ట్స్ అనేవి నేను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఓకే, సో ఈ విషయాన్ని కన్సిడర్ చేయండి. ఓకే, సో ఎనివే మనం ఇక స్ట్రోక్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా క్లియర్ డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు దాని డిస్క్రిప్షన్ చదవచ్చు, ఒక్కొక్క ఫీచర్ ఇలా ఉంది ఏంటనేసి. సో అయితే ఇక్కడ మనకు ఇచ్చిన ఫీచర్స్లో ఐడి ఒకటి ఉంది అండ్ జెండర్ ఉంది, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్. ఓకే, ఏజ్ ఫీచర్ గురించి మాట్లాడితే ఇది మనకి ఇంటిజర్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హైపాన్సిస్ ఏమంటున్నారంటే హైపర్ టెన్షన్ అండి. హైపర్ టెన్షన్ 0 ఉంటే డజంట్ హ్యావ్ హైపర్ టెన్షన్, 1 ఉంటే పేషెంట్ హ్యాస్ హైపర్ టెన్షన్ అని చెప్తున్నారు. హార్ట్ డిసీజెస్ వచ్చేసి 0 ఉంటే పేషెంట్కి లేదంటున్నారు హార్ట్ డిసీజెస్ అనేవి, 1 ఉంటే పేషెంట్కి హార్ట్ డిసీజెస్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అలాగే ఎవర్ మ్యారీడ్ అంటే నో ఆర్ఎస్ ఉంది. సో వర్క్ టైప్ వచ్చేసి ఏం చేస్తుంటారు అనేది చిల్డ్రన్, గవర్నమెంట్ జాబ్, జేఓవి అని పడింది, జాబ్ అది యాక్చువల్గా మనం క్రియేట్ చేసింది కాదు, డేటాలో అలా ఉంది. నెవర్ వర్క్డ్ అని ఉంది, ప్రైవేట్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది. ఓకే, రెసిడెన్స్ టైప్ వచ్చేసి రూరల్ అర్బన్ అడుగుతున్నారు. యావరేజ్ గ్లూకోజ్ లెవెల్ వచ్చేసి యావరేజ్ గ్లూకోజ్ లెవెల్ ఇన్ బ్లడ్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గమనిస్తే మీకు ఫ్లోట్ నెంబర్స్లో కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్. సో ఇది కూడా మనకి ఫ్లోట్లోనే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇది నాకు చిన్న డౌట్ వచ్చిందండి, ఇది మీ హెల్ప్ కావాలి దీంట్లో నాకు. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్ అంటే 1 ఉంటే మనకి అంటే స్ట్రోక్ ఉందని, లేదా 0 ఉంటే లేదని. ఓకేనా, ఇలా అనమాట. సో ఎక్కడైనా మిస్సింగ్ వాల్యూస్ అన్నౌన్ ఉంటే, అన్నౌన్ ఉందంటే స్మోకింగ్ స్టేటస్లో, దాని అర్థం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో లేదని, ఓన్లీ స్మోకింగ్ స్టేటస్లో అనమాట. ఓకేనా, అంటే ఈ కాలం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అన్నౌన్ ఉందంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ అయితే మనం డేటా సెట్ని తీసుకున్నాం కదా. సో మనకు వచ్చేసి 5110 రోస్ ఉన్నాయి, అలాగే 12 కాలమ్స్ ఉన్నాయి, అంటే 12 ఫీచర్స్ అనమాట. సో ఒకటి క్లాస్ లేబుల్. సో ఇది స్ట్రోక్ అనేది మన క్లాస్ లేబుల్, రిమైనింగ్ అన్నీ కూడా మన ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మనం డీ టైప్స్ చూస్తామండి. సో మనకైతే ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, జెండరు, ఎవర్ మ్యారీడ్, వర్క్ టైపు, రెసిడెన్స్ టైపు అండ్ స్మోకింగ్ స్టేటస్. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్లో ఉన్నాయి, అంటే స్ట్రింగ్స్లో ఉన్నాయి అనమాట. కేటగిరికల్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా. సో వీటిని అన్నింటినీ మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా. ఓకేనా, అండ్ నల్ వాల్యూస్ని మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి ఈ బిఎంఐలో ఎక్కువ నల్ వాల్యూస్ ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి నల్ వాల్యూస్ అనేవి కనిపించట్లేదు. నియర్లీ 201 పాయింట్స్ వచ్చేసి మిస్సింగ్ అయి ఉన్నాయి. సో ఇది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంబ్యాలెన్స్డ్ గురించి చెక్ చేసినప్పుడు కంప్లీట్ ఇది ఇంబ్యాలెన్స్డ్ అండి. 95%, 0.95% ఇవంటే ఓన్లీ 4% మాత్రమే స్ట్రోక్కి ఉన్నాయన్నమాట. ఓకేనా, స్ట్రోక్ వస్తుంది అనేది ఉంది. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది, ఎందుకంటే మ్యాక్సిమం హెల్త్ కేర్కి సంబంధించినవన్నీ కూడా అంటే ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు, లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంతే కదండి. అందరికీ ఆ డిసీజ్ రావాల్సిన అవసరం లేదు కదా, స్ట్రోక్ అనేది అందరికీ రాదు కదండి. సో అలాగనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ చూస్తే మనకి జెండర్లో అదర్ అనేది ఒకే ఒక వాల్యూ ఉంది. మేలు అండ్ ఫీమేల్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారండి, ఇద్దరు కూడా 2000 to 3000 వరకు ఉన్నారు. నెక్స్ట్ ఎవర్ మ్యారీడ్లో మనకి ఎస్ ఆర్ నో మాత్రమే ఉన్నాయి. అలాగే వర్క్ టైపు ఇక్కడ గమనించవచ్చు, ఎక్కువ మనకి ప్రైవేట్ వాళ్ళే ఉన్నారు. ఓకే, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ అనమాట, ప్రైవేట్ ఎంప్లాయీస్ అని చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ టైప్ వచ్చేసి అర్బన్ రూరల్ ఉన్నారు. ఓకే, సో
సో నెక్స్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడితే స్మోకింగ్ వచ్చేసి స్మోక్ చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారండి మనకి ఇచ్చిన డేటా సెట్లో. ఓకేనా, అన్నోన్ కూడా చూడండి, అన్నోన్ వచ్చేసి 1544 ఉంది. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అన్నోన్ అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో లేదని చెప్పారనమాట. ఓకే, ఫార్మర్లీ స్మోక్డ్ అంటే ఇంతకుముందు స్మోక్ చేసే వాళ్ళని చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ మానేసింది. నెక్స్ట్ స్మోక్స్ అంటే ఇప్పుడు కూడా స్మోక్ చేస్తున్న వాళ్ళు 789 మెంబర్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఈ కేటగిరికల్ వేరియబుల్స్ని అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ ఇదంతా కన్వర్ట్ చేసేదండి. ఫర్ లూప్ని ఇచ్చేసి కేటగిరికల్ కాలమ్స్ తీసుకొని వాటిని కన్వర్ట్ చేస్తాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం గమనిస్తే డి టైప్స్లో మనకి ఎక్కడ కూడా వాల్యూస్ అనేవి ఆబ్జెక్ట్ టైప్లో లేవు అనమాట. సో అన్ని న్యూమరికల్లోకి వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఇది బిఎంఐ రేంజెస్ అండి, ఇందాక నేను చెప్పాను కదా. సో ఈ బిఎంఐ రేంజ్ ఎంత ఉండేది కావాలన్నమాట, ఎందుకంటే మ్యాక్స్ వాల్యూ నేను తీసుకున్నప్పుడు 97.6 వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే బిట్వీన్ 30 to 39 ఇవన్నీ అబ్సెసివ్ రేంజ్ అంటున్నారు. ఇంకొక దగ్గర ఏం రాస్తారంటే గ్రేటర్ దెన్ 40 ఉంటే ఇంకా వాళ్ళు ఒబేసిటీ రేంజ్లో ఉన్నారని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇది కొంత మీరు క్లారిటీ ఇవ్వండి నాకు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మినిమం వాల్యూ 10.3 ఉంది. సో నేనేం చేస్తానంటే ఈ బిఎంఐని ప్లాట్ చేసినప్పుడు నాకు వెరీ లెస్ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అది కూడా నేను గమనించాను. సో రిమైనింగ్ అంతా కూడా 20 to 40 లోపలే, నియర్లీ 30 లోపలే ఉన్నాయి, 20 to 30 లోపలే. అండ్ నేను ఇక్కడ ఈ వాల్యూని బిఎంఐ మనకి మిస్ అయింది కాబట్టి దీన్ని ఫిల్ చేయడానికి నేను మెయిన్ వాల్యూని తీసుకొని ఫిల్ చేసేసాను. సో దట్ మనకి 4 వాల్యూస్ కూడా లేవు ఇంకా. సో నేను ఇంకా ఎక్స్ని వైని క్రియేట్ చేసుకున్నాను అండి. క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ స్టాండర్డ్ స్కేలింగ్ తీసుకొని అన్నిటినీ స్కేలింగ్ చేసేసాను ఫస్ట్. ఓకే, స్కేలింగ్ చేసిన తర్వాత ట్రైన్ సెట్ని టెస్ట్ సెట్ని క్రియేట్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ చేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ ఇది బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి నా ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంటుంది. సో బైనరీ క్లాసిఫికేషన్ మాత్రం, తర్వాత ఇంకేదైనా అల్గారిథం మనం ట్రై చేస్తామంటే ఫస్ట్ అయితే నేను లాజిస్టిక్ రిగ్రెషన్ని ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఇక్కడ ట్రై చేస్తున్నాం, క్లాస్ ఈక్వల్ టు బ్యాలెన్స్ తీసుకున్నాం. సో ప్రెడిక్షన్ని స్టోర్ చేసాము. అయితే ఎస్కేలర్ మ్యాట్రిక్స్ యాక్యురసీ స్కోరు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు యాక్యురసీలో మనకు చూడండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇదనమాట. ఎందుకు యాక్యురసీ బ్యాడ్ అంటే ఇక్కడ మనకు గమనిస్తే యాక్యురసీ స్కోర్ ఏం చెప్తుంది 72% చెప్తుంది. ఇది ట్రైనింగ్ యాక్యురసీ అండి. అండ్ టెస్టింగ్ యాక్యురసీ అని చెప్తుంది 71% చెప్తుంది. అంటే ఓవర్ ఫిట్ అవ్వలేదు అని మనం అనుకుంటున్నాం, అవునా? ఓకేనా, ఓవర్ ఫిట్ ఆర్ అండర్ ఫిట్ ఎక్కడ కూడా అవ్వలేదు. బట్ ఇక్కడ ఏమైందంటే మీరు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఇండికేషన్ వస్తుంది చూడండి. 1034 పాయింట్స్ జీరోస్ కరెక్ట్గా ప్రెడిక్ట్ అయ్యి 15 పాయింట్స్ ఇన్కరెక్ట్, 1034 పాయింట్స్ కరెక్ట్గా ప్రెడిక్షన్ అయ్యాయి అండ్ 430 పాయింట్స్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ అయ్యాయి అనమాట. అలాగే 59 పాయింట్స్ కరెక్ట్ ప్రెడిక్షన్స్ అయ్యాయి. ఓకే, సో రిమైనింగ్ ఇక్కడ మీరు క్లియర్ గమనించవచ్చు అండి 1, 0 ఎట్లా ప్రెడిక్ట్ అవుతుంది అనేది. సో ఈ డయాగ్నల్ వచ్చేసి ఏది 10, 430 వచ్చేసి ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్, 1034 అండ్ 59 వచ్చేసి కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కంటే కూడా ఈ యాక్యురసీ కంటే కూడా కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్లాట్ చేసినప్పుడు జీరోస్ ఎన్ని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తుంది, 1ని ఎన్ని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా ఇక్కడ అర్థమైపోద్ది అనమాట. సో ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుందంటే ఇక్కడ బికాస్ ఆఫ్ క్లాస్ వెయిట్ అనమాట. ఈ క్లాస్ మోడల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి డేటా అనేది ఓన్లీ 4% మాత్రం మనకి ఓవరాల్ డేటాలో ఉందన్నమాట. అంటే రిమైనింగ్ 95% డేటా వచ్చేసి జీరోలు ఉన్నాయి, ఓన్లీ 4% డేటా మాత్రమే మనకి ఎస్లో ఉన్నాయన్నమాట. అంటే హార్ట్ స్ట్రోక్ పేషెంట్లకు సంబంధించిన డేటా ఉంది. సో ఇదే డేటాని మీరు అని కేఎన్ఎన్కి ఇస్తే కంప్లీట్ ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ మీకు కనిపిస్తాయండి. కంప్లీట్గా వస్తుంది అన్నమాట కేఎన్ఎన్ తీసుకుంటే. ఓకేనా, ఎందుకంటే అది నియరెస్ట్ నైబర్స్ని తీసుకుంటుంది. ఒకవేళ మీకు K = 5 అని ఇచ్చినప్పుడు దాని చుట్టూతో ఉండేవన్నీ కూడా నో వాల్యూస్ అయితే ఎస్ అనే వాల్యూ కూడా నోగానే ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట అది. ఓకేనా, సో దీని యాక్యురసీ 70-71% ఉంది. అండ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా మీరు చూడొచ్చు బాగానే ప్లాట్ అయిందని చెప్పాలి. ఓకే, సో ఇది అండి. సో దీని ఫర్దర్గా మీరు ఏదైనా ఆప్టిమైజేషన్ కావాలన్నా డెవలప్మెంట్ కావాలన్నా ఫస్ట్ షేర్ చేసేసాక వీడియోస్ని షేర్ చేసాక అప్పుడు కామెంట్ చేయండి. సో ఫర్దర్గా నేను దీన్ని కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్లో ఏమైనా చేయాలా వద్దా అనేది, లేదు పర్లేదు మాకు ఇక్కడి వరకు చాలు మేము ఆప్టిమైజేషన్ చేసుకుంటామంటే దానికి కూడా ఓకే అండి. సో మీకు ఆల్రెడీ
ఇవన్నీ తెలుసనే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, ఎలా ఆప్టిమైజ్ చేయాలని కూడా చెప్పున్నాను. ఓకే, సో దీనికి సంబంధించిన ఈ పార్ట్ 1 కోడ్ కూడా మీకు మన వెబ్సైట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.